హలో! ఇంకా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ప్లీజ్ చూడండి అర్థమవుతుంది. లాస్ట్ వ్లాగ్ లంచ్ వరకు పెట్టాను కదా! సో, ఇది రెస్టారెంట్‌లోనే. ఏసీ ఇక్కడ చలి కాదు బాబా, అక్కడ చలి. సెంట్రల్ ఏసీ ఇది, దీన్ని మనం కంట్రోల్ చేయలేమా? అయ్యో అయ్యో వద్దురా బాబా, ఉంచు బాబా. మా సుదర్శన్కి ఎంత చలి పుడుతుందంటే ఊరికే చలి పుడుతూ ఉంటుంది. నాకైతే చాలా ఉక్కగా ఉండింది, చాలా హాట్గా ఉండింది. ఏందబ్బా త్రిశూర్ హాట్ ప్లేస్ ఏమో అలా అనిపించేసింది అనమాట. చాలా వేడిగా ఉండింది, చాలా ఎండగా ఉండింది. ఏమైనా ఈవినింగ్స్ ఏమైనా చల్లగా అవుతుందేమో తెలియదు. అప్పటి వరకు మాత్రం చాలా వేడిగా ఉండింది. ఇంకా నాకు కొంచెం ఏమంటే చల్లగా ఉంటుంది కదా కేరళ, లేదేంటి అన్నట్టుగా అనిపిస్తూ ఉండింది. ఇంకా మేమేమంటే బయటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ లంచ్ చేసిన తర్వాత వచ్చాము, కొంచెం సేపు అట్లా ఫ్రెష్ అయ్యాము. మళ్ళీ తర్వాత ఏమంటే ఎందుకు టైం వేస్ట్ చేయడము, రూమ్లోనే కామ్గా కూర్చొని ఉండడము, ఎక్కడికి వెళ్ళేసి వచ్చేద్దాం దగ్గరగా ఉన్న ప్లేసెస్లో ఎదురా అనేసి అనుకున్నాము. ఇంకా అనుకోకుండా మేము త్రిశూర్లో స్టాప్ అవుదాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాం కదా. సో త్రిశూర్లో ఉన్నాం. యాక్చువల్లీ త్రిశూర్లో చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయంట విజిట్ చేయడానికి. ఇంకా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సన్సెట్ వ్యూ పాయింట్ అనేసి ఒకటి ఉందంట ఒక దగ్గర. అది చాలా బాగుంటుందంట. రేటింగ్స్ చూశాడు, రివ్యూస్ చూశాడు, బాగుంటుంది, దగ్గరలో ఉంది మన ఇక్కడ హోటల్కి. సో అక్కడికి వెళ్ళేసి వచ్చేద్దాము, తొందరగా వచ్చేయచ్చు, మనకేం టయర్డ్ అవ్వము. దూరంగా అయితే మళ్ళీ టయర్డ్ అయిపోతాము అట్లనేసి అనుకున్నాము. అందుకనేసి అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమంటే అది కొంచెం 5:30 ఆ టైంకి వెళ్ళుంటే చాలా బాగుండేది. మేము టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఇంట్లోనే 3:30కో 4కో అప్పుడే బయలుదేరేసాము. ఇంకా అక్కడ ఏమంటే చాలా సన్న స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. జస్ట్ 9 కిలోమీటర్సే ఇక్కడ నుండి అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. బట్ 19 మినిట్స్ చూపిస్తూ ఉంది. నార్మల్గా అయితే మనం ఒక 7-8 మినిట్స్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. నార్మల్ మంచిగా రోడ్స్ ఉంటాయి. ఇక్కడ రోడ్స్ ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి. ఇంకా హౌసెస్ అయితే చాలా చాలా బాగుంటాయి. అలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అనమాట. ఎంత బాగుంటుందో గ్రీనరీ. అక్కడక్కడ ఒక్కొక్క హౌస్ ఉంటుంది. ఆ హౌస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్. అసలు మీరు కనుక త్రిశూర్కి ప్లాన్ చేసుకున్నారంటే మాత్రము మంచిగా ప్లేసెస్ చూడండి. ఒక 2 days పెట్టుకోండి. బెంగళూరు టు త్రిశూర్కి వచ్చేసేయండి. ఇంకా దానికి ఏమంటే 472 కిలోమీటర్స్ అవుతుంది. 9 hours వచ్చేస్తారు ఈజీగా. అంత డౌన్కి ఉన్నాయి చూడు బాబా. ఇది విండో రిసార్ట్కి వెళ్ళాం కదా, రిసార్ట్ ఎన్వైర్న్మెంట్ లాగా ఉంది బాబా. అంతా చూడు హౌసెస్, అంతా అపార్ట్మెంట్ బాబు. ఇది ఇక్కడంతా అపార్ట్మెంట్ కడుతున్నారు, నాకు అర్థం కాలేదు. In 200 meters, turn left to stay on Vilagan Hill Road. అంటే మేము వెళ్ళేది హిల్ ఏరియా అనమాట. కంప్లీట్గా హిల్ ఏరియా, చాలా సన్న రోడ్స్ ఉన్నాయి. అసలు ఎలా ఉందంటే చెప్పలేను. అక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయేంటి అన్నట్టుగా మేము కొంచెం షాక్ అయినట్టు చూసాము. ఇంకా ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ మాత్రం మాకు చాలా డిసప్పాయింట్ అయ్యాము. అంటే ఎందుకు వచ్చాము అబ్బా వేస్ట్గా అనుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకోవాలి. పిల్లలకి ఒక టికెట్ ఉంటుంది, చాలా తక్కువ టికెట్. ఇంకా అడల్ట్స్కి వేరేగా ఉంటుంది. ఇంకా లోపల పార్కింగ్ చేసుకోవాలి. ఇంకేమైనా మొబైల్ కాదు కెమెరాస్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా వాటికి ఎక్స్ట్రాగా పే చేసుకోవాలన్నమాట లోపల తీసుకెళ్ళడానికి. ఇంకా కిడ్స్కి సంబంధించిన లోపల పార్క్ కూడా అట్లా, ఇంకా ఏదైనా ఫుడ్ కూడా ఉందన్నమాట తినేటివి అట్లా. ఇంకా ఇక్కడికి ఏమంటే మోస్ట్లీ కేరళ వాళ్ళు చాలామంది వచ్చినారు. అంటే క్రిస్మస్ కదా, ఆ రోజు హాలిడే అలా అన్నట్టుగా వచ్చారో ఏమో మరి నాకు తెలియదు. చాలామంది కేరళ వాళ్ళే వచ్చున్నారనమాట. మెయిన్గా మేము రిటర్న్ అయిపోతూ ఉన్నప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా అదే కదా కరెక్ట్ టైం. అప్పుడు మేము 4-4:30కి అలా వెళ్ళాము. అసలు ఎంత ఎండగా ఉండిందంటే అంత ఎండగా ఉండింది. అప్పుడు అంతమంది కూడా లేరు. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు మాత్రం ఇంకా అప్పుడే అందరూ వస్తూ ఉన్నారనమాట. భలే ఉంటుంది టైం. సరేలే ఇక్కడ వరకు వచ్చాం కదా, వచ్చినందుకు గుర్తుగా ఒక ఫోటో కూడా తీసుకుందాం అన్నట్టుగా సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసాం. ఎండ కదా కనిపించట్లేదు బాగా వస్తుందా లేదా అనేసి. సో అలా చూసుకుంటూనే ఉన్నాను బాగా వస్తుందా లేదా అనేసి. ఇంకా త్రిశూర్లో టౌన్ మాత్రం ఎంత బాగుందో అసలు నాకు చాలా నచ్చింది. ఇంకా ఇక్కడ ఏమంటే లియోస్ గోల్డ్ అండ్ జ్యువెలరీ అనేసి ఉంది. సో అదేమన్నా అక్కడ ఏమంటారు ఫేమస్ ఏమో మరి తెలీదు. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అనుకున్నాం కదా. అంటే నేను షాంపూ మర్చిపోయి వచ్చేసాను, షాంపూ తీసుకోవాలి అనేసి అనుకున్నాను. సో అది అడుగుతానే ఉన్నాను సుదర్శన్ని. నాకేమో షాంపూ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ టెడీ పడుకొని ఉందనమాట. అందుకే నేను కార్లోనే ఉన్నాను. హ్యాపీ సుదర్శన్ మాత్రం వెళ్ళున్నారు లోపల. వాళ్ళు ఇంకా తినేటివి ఇంకేదో కావాలి కదా,
సో అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళున్నారు. ఇంకా నేను ఏ షాంపూ కావాలి అంటే ఏదో ఒక షాంపూ తెచ్చేసే బాబా అనేసి అడిగేసరికి డవ్ షాంపూస్ ఉంటాయి కదా శాచెట్స్, సో అవి తెచ్చిచ్చారు. అవే చూపిస్తున్నాను మీకు అక్కడ. ఇంకోటి ఏమంటే త్రిశూర్ ఏమంటే గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంట. 700 crore బిజినెస్ జరుగుతుందంట, గోల్డ్ బిజినెస్ ఎవ్రీ ఇయర్ ఈ సిటీలో. ఏమంటే వన్ ఆఫ్ ద మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనమాట. అంటే ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ అలా చేస్తారు కదా సౌత్ ఇండియాలో. సో వన్ ఆఫ్ ద మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనమాట ఇది త్రిశూర్ అనేది. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం టయర్డ్ అయిపోయాం. అంటే లంచ్ చేసేసాము, వెంటనే బయలుదేరాము. కొంచెం మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకునేసి ఉంటే బాగుండేది. మా ప్లాన్ ఏమంటే తినేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుందాము, ఈవినింగ్ చర్చ్కి వెళ్దాము. ఈవినింగ్ చర్చ్ అప్పుడు లైట్స్ అంతా చాలా బాగుంటుంది, ఆ సెలబ్రేషన్స్ చేస్తారు, షాప్స్ కూడా ఓపెన్లో ఉంటుంది, అది ఇది అనుకున్నాం. కానీ సుదర్శన్ మధ్యలో ఏమంటే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళేసి వచ్చేద్దాం, టైం వేస్ట్ ఎందుకు అనేసి అనుకున్నాడు. సో ఇంకా సుదర్శనే అంత ఓపిక్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా నేను ఇంకా టెడ్డీ యాపింగ్ కూడా ప్రిపేర్ చేశాను, వెళ్ళాము. సో అక్కడ మాత్రం కొంచెం నచ్చలేదు. వచ్చేసరికి కొంచెం టయర్డ్ అయిపోయాము. సో కొంచెం పడుకొని లేచిన తర్వాత కాఫీ తాగుదాము అనిపించింది. అందుకే నాకు సుదర్శన్కి ఇంకా ఇక్కడ కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ త్రిశూర్ అనే ప్లేస్ ఇంకా ఫేమస్ దేనికి అంటే ఏన్షియంట్ టెంపుల్స్, చర్చెస్, మాస్క్స్ అన్నీ ఉంటాయంట దీంట్లో. త్రిశూర్పురం అనేసి మోస్ట్ కలర్ఫుల్ టెంపుల్ ఫెస్టివల్స్ అనేటివి జరుగుతాయంట కేరళలో. సో త్రిశూర్ అనేది ఒక రిలీజియస్ టౌన్ అనమాట కేరళ స్టేట్లో. మాకు అవంతా ఏమీ తెలియకుండానే వెళ్ళి త్రిశూర్ అనే ప్లేస్లో ఉందాము. చర్చ్ ఒకటి ఉంది అని తెలిసింది సుదర్శన్కి. సో క్రిస్మస్ రోజు చర్చ్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా, పెద్ద చర్చ్ ఉందంట, అది ఓల్డ్ చర్చ్. సో వెళ్ళేసి చూద్దాము అంటే నార్మల్గా సుదర్శన్ నైట్ ఇంకా అక్కడే స్టే చేసేసి మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అనేసి జర్నీ చేయడానికి అనుకున్నాము. ఇంకా అలాగే చర్చ్కి వెళ్ళేసి వచ్చేయచ్చు అనుకునేసి ప్లాన్ చేసాం అనమాట. పదండి. ఇంకోటి ఏమంటే మేము స్టార్ట్ అయ్యే టైం ఏమంటే 7 అయిపోయింది. యాక్చువల్లీ 6:30కి క్లోజ్ చేసేస్తారు చర్చ్ అనేసి మళ్ళీ చూశారు సుదర్శన్. దాంట్లో 6:30 క్లోజ్ అయిపోయి ఉంటుందేమో బుజ్జు చర్చ్ అనేసి అన్నాడు. అయ్యో ఆ చర్చ్కి కూడా వెళ్ళలేమా బాబా మనము అనుకునేసి చాలా ఫీల్ అయ్యాము. ఇంకా ఈ చర్చ్ ఏమంటే మేమున్న హోటల్కి స్ట్రీట్ చివరన వస్తుంది అనమాట, అది చూసాము. ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉండిందో అసలు, కేరళ స్టేటే సూపర్ డూపర్ కలర్ఫుల్గా ఉండింది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కాబట్టి. యాక్చువల్లీ క్రిస్మస్కి మేము కరెక్ట్ టైంకి కేరళ స్టార్ట్ అయ్యాము అనుకున్నాము. Our Lady of Dollars Basilica. Our Lady of Dollars. సో మేము వెళ్ళాలి అనుకున్న చర్చ్ నేమ్ అనమాట అది. ది ఏన్షియంట్ చర్చ్ అంట, చూడాలి ఎలా ఉంటుంది అంటే సుదర్శన్ చెప్తూనే ఉన్నాడు. చాలా పెద్ద చర్చ్ అంట బుజ్జు, చాలా ఓల్డెస్ట్ చర్చ్ అంట, చూద్దాం ఎలా ఉంటుందో అనేసి అంటూనే ఉన్నాడు. ఇంకా మేము హోటల్ నుండి చర్చ్కి వెళ్ళే అంత వరకు ఏమంటే అంతా చాలా వరకు క్లోజ్గానే ఉన్నాయన్నమాట. అక్కడక్కడ ఒక్కొక్క షాప్ ఓపెన్లో ఉండింది అంతే. ఇంకా అది కాక 6:30కే క్లోజ్ అన్నాడు కదా, ఓపెన్ ఉంటుందో లేదో జస్ట్ దండమైనా పెట్టేసుకొని వచ్చేద్దాము బయట నుండి అయినా అనేసి అన్నట్టుగా ఆయన బయలుదేరారు. అదే చర్చ్ ఎంతో బాగుంది, ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. పాప ఎంత పెద్ద చూడు. బాబా క్యాండిల్స్ వెలిగిద్దామా, క్యాండిల్స్ వెలిగేయాలి అంటున్నా. అక్కడే ఉంటాయి స్టార్స్ ఉన్నాయి చూడు హ్యాపీ అక్కడ. క్రిస్మస్ ట్రీ చూడు ఎడ్డా, మనలాగా చేశారు చూడు ట్రీ, ఒరిజినల్ ట్రీ ఎడ్డా. ఇంకా చర్చ్ని చూసి చాలా హ్యాపీ వేసింది. అమ్మయ్య ఓపెన్లో ఉంది, చాలా క్రౌడ్ ఉన్నారు. ఇలా ఉంటేనే కదా ఫెస్టివల్ అనే ఫీల్ వస్తుంది. ఎంత బాగా నచ్చిందో. ఇంకా లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో, ప్రేయర్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, ప్రేయర్ విందాము అన్నట్టుగా ఇంకా లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము షిరిడీకి వెళ్దాము అనుకున్నాం కదా, దేవుడు ఎందుకో తెలీదు షిరిడీకి స్టాప్ చేసి మీరు కేరళకి వెళ్ళండి అనేసి రాసున్నట్టున్నాడు. అందుకే కేరళకి వెళ్ళాం. కరెక్ట్ సీజన్లో క్రిస్మస్కి కేరళకి రావడం నిజంగా చాలా హ్యాపీ వేసింది మాకు. ఏమంటే కేరళ సైడ్ చాలా చర్చెస్ ఉంటాయి, చాలా గ్రాండ్గా చేస్తారు అసలు. ఇలా క్రిస్మస్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది సిటీ అంతా. సో అది మిస్ అయిపోయి ఉంటాం వెళ్ళకపోయి ఉంటే.
ఇంకా నా ఫ్రెండ్ మాధవి అనేసి తను చెప్పిందనమాట, మీరు షిరిడీకి వెళ్ళకండి, హాలిడేస్లో అస్సలు వెళ్ళకండి. మేము వెళ్ళాము, చాలా ఘోరంగా ఉండింది అసలు. తన పాపకు కూడా ఏమంటే వడదెబ్బ కూడా కొట్టేసిందంట, అంత క్రౌడ్ ఉండింది, అంత ఎండ ఉండింది, అసలు హాలిడేస్లో ఎప్పుడు మీరు ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పింది. అంటే మేము అప్పటికి తెలియదు, మాకు కేరళకు వచ్చేస్తున్నాము. దాని తర్వాత తను బ్లాగ్ చూసేమో తర్వాత మెసేజ్ చేసి ఉండింది నాకు. ഈ നല്ല സമയത്തിൽ കർത്താവിൻ്റെ ദൈവം നൽകിയ എല്ലാ അനുഗ്രഹങ്ങളെയും നന്ദി പറയാൻ ഒരു ദിവസമാണ്. ദൈവം തന്റെ പുത്രനെ നൽകുവാനായിട്ട് അത്രമാത്രം ഈ ലോകത്തെ സ്നേഹിച്ചു. ఇంకా మా సుదర్శన్ ఏమంటే మొక్కుకొని ఉన్నాడంట, చర్చ్కి వస్తాను అట్లా ఏదో సంథింగ్ చేస్తాను అట్లా అనేసి. సో అనుకోకుండా ఈ చర్చ్కి రావడము ఇంకా హ్యాపీ వేసింది. ఇంకా మా సుదర్శన్ మొక్కు కూడా అలా తీరిపోయింది. ఏమంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సుదర్శన్ది వేరే రిలీజియన్ కదా, నాది వేరేది కదా. సో అటు ఇటు కాకుండా కామన్గా మా ఇద్దరికి జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టము. అలా మాకు ఈ జీససే కలిపాడేమో అనిపిస్తూ ఉంటుంది. జీసస్ క్రైస్ట్కి సంబంధించిన స్టోరీస్ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఎవ్రీ క్రిస్మస్కి ఆ చర్చెస్లో భలే బాగా డెకరేట్ చేస్తారు. సో ఆ స్టోరీస్ అన్నీ ఇట్లా పెట్టి బొమ్మల్లాగా అన్నీ చేసి మనకి చూపిస్తూ ఉంటారు. సో అట్లా పెట్టున్నారు. ఇంకా అందరు క్యూలో అలా వచ్చి రౌండ్గా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంకా నాకు అట్లా వెళ్ళి చూశాను, చాలా బాగుండింది. ఇంకా అవన్నీ మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే ఇంకా వీడియో తీశాను. సో ఇదంతా మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మనకి ఏమంటే దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదు, అదేమంటే నమ్మకం అంటారు కదా, ఆ నమ్మకం ఉండాలి. సో దానివల్లే మనము ఏమంటారు ఒక హోప్ వస్తుంది అనమాట. మాకు మాత్రం ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ వేసింది. ఫస్ట్ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి వేస్ట్గా టైం వేస్ట్ చేసాము, ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాము, ఇంట్లో రూమ్లోనే ఉంటే కొంచెం రెస్ట్ తీసుకొని ఉంటాము అట్లా అనుకున్నాము. ఇంకా అసలు త్రిశూర్కి ఎంటర్ అవ్వగానే మాకేమంటే అసలు షాప్స్ ఏమీ లేవు, అన్నీ క్లోజ్గా ఉన్నాయి కదా. మాకు అక్కడే నాకు మూడ్ ఆఫ్ అయింది, ఏందబ్బా షాప్సే లేదు, కలర్ఫుల్గా ఉంటుందిలే అనుకుంటే అది ఏమీ లేదు అనుకున్నాను. కానీ నైట్కి ఈ చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దానికంటే ఆనందం ఇంకేది లేదనమాట. నాకే అనుకుంటారేమో, సుదర్శన్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటే ఎక్కువ సుదర్శన్ చెప్పుకుంటానే ఉన్నాడు, బుజ్జు ది బెస్ట్, అసలు మనము బోట్ హౌస్కి వెళ్దాం అనుకున్నామే కానీ మాకైతే ఇక్కడికే కంప్లీట్ అయిపోయింది మనం వచ్చిన దానికి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది ఇక్కడికి వచ్చి, మనము మంచి పని చేసాము అని చెప్తూనే ఉన్నాడు. సో మీకు ఓల్డ్ టెంపుల్స్ చూడాలి, చర్చెస్ చూడాలి, మాస్క్ చూడాలి, అవన్నీ చూడాలి అంటే ఇక్కడికి రండి త్రిశూర్కి, చాలా మంచిగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయంట. మాకు అసలు ప్లాన్ లేదు కదా, మాకు అసలు దీంట్లో వెళ్ళాలి అని చూడాలి అని, జస్ట్ రెస్ట్ తీసుకుందాం ఇక్కడ స్టే చేద్దాం అన్నట్టుగా వచ్చామంతే. సో మీరు ఒకవేళ వచ్చారంటే మాత్రం కంప్లీట్గా అన్నీ విజిట్ చేసి చూసి అంతా నీట్గా వెళ్ళండి, భయం ఉంటుంది. నెక్స్ట్ టైం అనుకున్నాం అనమాట మేము, మళ్ళీ రావాలి, ఇంకా మంచిగా కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా బాగుంటుంది ప్లేస్ అనేసి అనిపించింది. మాకు అసలు తెలియదు ముందు ఎందుకు దీనికి రేటింగ్ ఏం లేదు కదా. పెద్దదా ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉంటాను అడిగే వస్తా పార్కింగ్ ఉందని. ఇంకా ఇప్పుడేమంటే రెస్టారెంట్స్ వేట్ అనమాట. ఒక రెస్టారెంట్ చూసాం సఫైర్, మధ్యలో ఏమంటే ఆలీబాబా 41 డిషెస్ అనేసి ఒక రెస్టారెంట్ వచ్చేసరికి దానికి వెళ్దామా అనేసి అన్నాడు. దానికి రేటింగ్ లేదు కదా బాబా, ఎందుకులే వద్దులే, తెలియంది సఫైర్ బాగుందని చెప్తున్నారు కదా, దానికి వెళ్దాము అనేసి అన్నాను. సో ఇంకా ఇక్కడేమంటే ఇది రోడ్ పైన ఇట్లా ఉండేసరికి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి. హాట్ వాటర్ అడుగు బాబా.
ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళగానే కిందే కూర్చున్నాం. ఇది కదా చాలా ఓల్డ్ రెస్టారెంట్ లాగా ఉంది, ఫేమస్ రెస్టారెంట్. ఆ స్టెప్స్ కనుక చూసామంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఏమంటే పైకి వెళ్దాము, ఏసీలో కూర్చుందాం అన్నట్టుగా మళ్ళీ పైకి వచ్చాం. కానీ కిందే చాలా ఏమంటారు కలగా ఉన్నదన్నమాట. కిందనే ఉండుంటే బాగుండేది అనిపించింది పైన దానికంటే. పైన కొంచెం డల్గా అనిపించింది. ఇంకా మేము డిన్నర్కి తొందరగా వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి అంతమంది ఎవ్వరు లేరు. సో మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారనమాట. ఇంకా చాలామంది వచ్చిన తర్వాత ఏమంటే చాలా బాగుంది. ఇంకా కేరళ వాళ్ళు వచ్చిన్నారు, మలయాళీస్. అక్కడ వాళ్ళ శారీ వాళ్ళు కట్టడము చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో వాళ్ళ ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళని జస్ట్ వీడియో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే మేము చాలా నార్మల్గా తెలిసినవి ఆర్డర్ చేసుకున్నాము, కొత్తవి ట్రై చేద్దాం అట్లా ఏం అనుకోలేదు. చికెన్ తందూరి, ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకోటి వచ్చేసి షవర్మాకి రోటీస్ ఇస్తారు, దానికి కుడూసో ఏదో అంటారు, దాని పేరు మర్చిపోయాను నేను. సో ఆ రోటీస్ తెప్పించుకున్నాను. నాకు యాపీకి ఆ రోటీస్ తెప్పించుకున్నాము. ఇంకా సుదర్శన్కి టెడ్డీకి వచ్చేసి బిర్యానీ. సో బిల్ ఎంత అయిందంటే ఇక్కడ ఈ హోటల్లో చాలా తక్కువ అనిపించింది. ఇంకా సర్వ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. సో మాకు ఈ సఫైర్ అనే రెస్టారెంట్ మాత్రం చాలా నచ్చింది. ఇంకా పార్కింగ్ ఏమంటే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్లో తిరిగి పెట్టుకోండి అన్నారు. సో అక్కడ ఈ సఫైర్ హోటల్కి పార్కింగ్ అనమాట. సో మంచిగా ఉంది పార్కింగ్. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము, ఇంకా హోటల్కి వెళ్ళిపోదాము అన్నట్టుగా. ఇంకా అప్పటికి టైం ఏమంటే 9:30 అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా హోటల్కే కదా బాబా అనేసి అడుగుతూ ఉంది యాపీ. కాదమ్మా జాకీకి వెళ్ళాలి అనేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకెక్కడ జాకీ ఉంటుంది, నార్మల్ షాప్సే ఓపెన్లో లేవు బాబా, ఇంకా జాకీ ఇలాంటివి ఎక్కడ ఉంటాయి అనేసి చెప్తా ఉన్నాను, నవ్వుకుంటూ ఉన్నాము. అదే అంటే సుదర్శన్ పాపం షాపింగ్ చేశాడు, ఇన్నర్స్ తీసుకోవాలి అనుకున్నాడంట బెంగళూరులోనే, అది మిస్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ కేరళకు వచ్చినప్పుడు తీసుకోవచ్చులే, అక్కడ ఉంటాయిలే అనేసి అన్నీ వచ్చాడు. కానీ ఇక్కడ ఏమి ఇంకా అక్కడ షాప్స్ ఏం లేవు సరిగ్గా. అదేమంటే సుదర్శన్ ఇన్నర్ షాపింగ్కి ఒక సెన్సేషనల్ న్యూస్ లాగా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ మళ్ళీ పెట్రోల్ పట్టించుకున్నాం. మాకు తెలియక ఇంకా తెలియదు అనమాట, మా కేరళలో కొంచెం ప్రైస్ ఎక్కువ అట్లా అనేసి. అందుకే మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, కర్ణాటకలోనే పట్టించేసుకోండి లేదా తమిళనాడుకి వచ్చి పట్టించుకోండి సరిపోతుంది అనేసి. సో కొంచెం ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్. సో పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా మళ్ళీ హోటల్కి వచ్చేసాం. సో నియా రీజెన్సీ అనమాట. ఇక్కడ ఏందో మామూలుగా మన సైడ్ అంతా రెసిడెన్సీ అట్లా అంటారు కదా, ఇక్కడ రీజెన్సీ అనేసి పెట్టున్నారు. అలా ఎందుకు పెట్టున్నారో తెలియదు, ఎక్కడ చూసినా అలానే ఉన్నింది అనమాట హోటల్స్ పైన. మీకు డౌట్లు వస్తూ ఉంటాయి కాబట్టి నేను ప్రతి ఒక్క బిల్ చూపిస్తున్నాను. నేను సుదర్శన్ దగ్గర కూడా ఆ బిల్ నాకు ఇవ్వు బబ్బా అనేసి ఎత్తి పెట్టుకుంటున్నాను తీసుకొని గుర్తుగా. మళ్ళీ వీడియో స్క్రీన్ షాట్లా తీసుకొని మీకు పెట్టాలి అట్లా అనేసి, అంటే ఎక్కడెక్కడ ఎంత అయింది అవన్నీ మనకి మ్యాటర్స్ కదా. హలో నాది సో నైట్కి ఒక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు, దాని మీద సుదర్శన్ పడుకున్నాడు. ఇంకా నేను టెడ్డీ హ్యాపీ వచ్చేసి ఆ పెద్ద బెడ్ పైన పడుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అని నెక్స్ట్ వ్లాగ్ షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను, ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్స్ ఫర్ ద నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.